కాకినాడ జిల్లాలోని పెద్దాపురం రామేశం మెట్ట అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా 823 ఎకరాల్లో కొండలను గుల్ల చేసేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆయన అనుచరులపై ఎన్జీటీ దృష్టి సారించడంతో వారి పాపాలు బద్దలు కానున్నాయి. ఈ కేసుల్లో అధికారులు కూడా ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, కోనసీమ, యానాం తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, రహదారుల నిర్మాణ అవసరాలకు మట్టి, గ్రావెల్ కు భారీ డిమాండ్ ఉండేది. దీంతో వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రామేశం మెట్టలో కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ ను తవ్వేసుకున్నారు. అప్పటి సర్కారులో ముఖ్య నేతకు అతి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఏ ఒక్క అధికారి ఆయన అక్రమాల వైపు కన్నెత్తి చూడలేదు. ద్వారంపూడి అక్కడి పేదల ఇండ్ల స్థలాలను చదును చేసే ముసుగులో అప్పటి తన సామాజిక వర్గ కలెక్టర్ సహకారంతో పనులు చక్కబెట్టుకున్నారు. కీలక నేత అనుమతులు తీసుకుని అక్కడున్న కొండలు, గుట్టలను ఖాళీ చేసి 100 కోట్లు సంపాదించారు. 5 ఏళ్ల పాటు గనుల శాఖ అధికారులు అడ్డుకోకపోవడంతో పెద్ద పెద్ద కొండలు కరిగిపోయాయి. 823 ఎకరాల మెట్టంతా మింగేసి సగానికి పైగా భూములను సదరు వైసీపీ అక్రమార్కులు లోయలుగా మార్చేసినా జిల్లా గనుల శాఖ మౌనమే వహించింది. కొన్ని భూములను ప్రభుత్వం స్థానిక ఎస్సీ రైతుల సాగు కోసం అసైన్డ్ భూముల కింద కేటాయించింది. వీటిని ఎకరాకు 10 లక్షల చొప్పున చెల్లించి 20 అడుగుల లోతుకు మట్టి, గ్రావెల్ తరలించుకుపోయారు. 100 ఎకరాల అసైన్డ్ భూములను లీజుకు తీసుకుని లోయలుగా మార్చేసినా రెవెన్యూ శాఖ సైతం కన్నెత్తి చూడలేదు. ఈ 2 శాఖలు ఉమ్మడిగా సర్వే చేసి తవ్వి తరలించుకుపోయిన కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి సంగతి తేల్చుతామని ప్రగల్భాలు పలికాయి. చివరకు వాళ్లెవరూ సర్వే జోలికి వెళ్లలేదు. కరెంటు స్తంభాలైతే అడుగు నుంచి గాల్లో వేలాడుతున్నాయి. ఇక్కడ నుంచి తరలిపోయిన కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టికి గనుల శాఖకు 250 కోట్లకు పైనే రాయల్టీకి గండిపడింది. అయినా జరిమానా విధించే సాహసం చేయటం లేదు. అక్రమ తవ్వకాలపై స్పందనలో ఫిర్యాదులు చేసినా అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. ప్రస్తుతం ఎన్జీటీని ఆశ్రయించడంతో కదలిక వచ్చింది. పెద్దాపురం, గండేపల్లి మండలాల్లో 823 ఎకరాల్లో కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి. సర్వే నంబర్ 1 నుంచి 90 వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని రామేశ్వరం మెట్టగా పిలుస్తారు. మధ్యలో కొంత ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది. ఇందులో జింకలు, దుప్పిలు, లేళ్లు, ఇతర వన్యప్రాణులెన్నో ఉన్నాయి. కాకినాడకు సమీపంలో ఉన్న ఈ కొండలు, గుట్టల్లో నిక్షిప్తమై ఉన్న గ్రావెల్ పై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ వైసీపీ కీలక నేత ద్వారంపూడి కన్ను పడింది. అంతే, రామేశం మెట్టను గుల్ల చేసేశారు. అప్పట్లో సదరు నేతకు భయపడి కలెక్టర్ నుంచి జేసీ వరకు, గనుల శాఖ నుంచి రెవెన్యూ శాఖ వరకు అన్నీ సాగిలపడ్డాయి. ఎంత తవ్వుకున్నా కన్నెత్తి చూడటానికి భయపడ్డాయి. ఇప్పుడు ఎన్జీటీ కేసు విచారణకు స్వీకరించడంతో 1000 కోట్ల కుంభకోణం బట్టబయలయ్యే అవకాశం కనిపిస్తోంది. రామేశ్వరం మెట్ట అక్రమాలపై 2 ఏళ్ల కిందట పెద్దాపురానికి చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించినా నీరుగార్చేశారు. మళ్లీ ఇప్పుడు పెద్దాపురానికి చెందిన కర్రి వెంకటరమణ తాజాగా చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. మెట్టలో 100 కోట్ల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని ఆధారాలతో సహా పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ కేసును ఎట్టకేలకు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు మార్చి 19న కేసును రిజిస్టర్ చేసింది. దీంతో అక్రమార్కులకు ఉచ్చు బిగుసుకోనుంది. మెట్ట అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే 100 కోట్ల కుంభకోణం బట్టబయలు కానుంది. అక్రమార్కులను కళ్లప్పగించి చూసిన ఘనులు, రెవెన్యూ శాఖలు ఇరుక్కోనున్నాయి. మరోపక్క మెట్టలో అసైన్ భూ మాఫియా, అటవీ చట్టాల ఉల్లంఘన తదితర అంశాలపైన పిటిషనర్ ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే కాకినాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో మడభూములను చదును చేసేసిన కేసులో ఇప్పటికే బాధ్యులైన అధికారులకు ఎన్జీటీ చుక్కలు చూపించింది. కోట్లలో జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో మెట్ట అక్రమాలపైన ఎన్జీటీ ఉక్కుపాదం మోపాల్సి ఉంది.